చేతులు జోడించి ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందాం. ఈ సర్వత దినము ఆదివారం పరిశుద్ధమైన ఈ బలి అర్పించడానికి మనము ఇక్కడ కూడి ఉన్నాం. మీరు పెట్టించిన పరిశుద్ధ బలి పూజ ఉద్దేశ లక్ష్యాలన్నిటినీ మీ మనస్సులో ఉన్న తలంపులను మీ అవసరాలను అన్నిటినీ కూడా జ్ఞాపకమంచుకుంది. దైవభక్తితో దైవ విశ్వాసముతో ఈ బలి అర్పించే యోగ్యత అర్హత దేవా మాకు తెచ్చేది. నీ పరిశుద్ధాత్మ సహాయం కోరుకుందాం. पिता पुत्र पवित्रात्मा नाममुना मननाथुडैन येशु क्रीस्तु प्रेमा पवित्रात्म सहकारमु మీ అందరితో ఉండునుగా. ప్రియ సహోదరి సహోదరా, ఈనాటి మొదటి పట్టణంలో యెర్మయా గ్రంథం 31వ అధ్యాయంలో నేను నా ప్రజలతో ఒక నూతన నిబంధనను నేను ముద్రించదను, నా నిబంధనలను నేను వారి హృదయం మీద ముద్రించును అని ఒక వాగ్దానం ప్రవక్త మనకిస్తూ ఉన్నారు. రెండవ పట్టణంలో హెబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ప్రభు యొక్క విధేయతను గురించి మనం వినబోతున్నాం. దేవుని కుమారుడై ఉండి కూడా మరణం నుంచి తనను రక్షించగలిగే ఆ దేవుని ఎదుట ఏడుపులతోనో కన్నీటితోనో ఆమె చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించి మనందరి పాప పరిహారార్థమై ఇష్టపూర్తిగా ఆయన తన ప్రాణమును ధారపోసెను అని మనం వినబోతున్నాం. అలాగే సువిశేష పట్టణములు ఈనాడు యేసుక్రీస్తు గోధుమ గింజ భూమిలో పడి నశించినప్పుడు అది విస్తారముగా ఫలించును అని
ఆయన మరణము అనేక మంది ఉద్ధరింపునకు, రక్షణ మార్గమునకు దారి తీస్తూ ఉంది అని మనం వినబోతున్నాం. ప్రియులారా, ఈనాడు పాస్కా ఆయత్తకాల 5వ ఆదివారములో మనం అడుగుపెట్టి ప్రవేశిస్తున్నాం. వచ్చే ఆదివారం రాణికొమ్మల ఆదివారం, పామ్ సండే, పవిత్ర వారంలో ప్రవేశిస్తున్నాం. అందుకు ఈ ఆదివారం చాలా ముఖ్యమైనటువంటి ఒక దినం. ఉటంపడికలు దేవుడికి మానవులకు మధ్య ఉన్నటువంటి పుత్రికల సంబంధమని, ఆ ఉటంపడికలకి మనం ఒక్కొక్కరు వ్యక్తిగతంగా కట్టబడి ఉండాలి అని ఈ ఆదివారం మనకు మరొకసారి ఈ గొప్ప విషయాన్ని తెలియజేస్తుంది. క్రైస్తవత్వం అంటే కొన్ని ఆచార అనుష్ఠాన క్రియలు కాదు, కొన్ని మతపరమైనటువంటి క్రియలు చేసి ముగించటం కాదు, పరంపరగా మనం చేసుకొని వచ్చిన కొన్ని విశ్వాస విధులు తూచా తప్పగా చేయటం కాదు. క్రైస్తవత్వం అంటే దేవునితో మనకున్న ఒక వ్యక్తిగత సంబంధమని ఈ 5వ పాస్కా ఆయత్తకాల 3 పఠనాలు మనకు నేర్పిస్తూనే ఉన్నాయి. ఎందుకంటే ఆయన సర్వజ్ఞాని, మానవులందరి హృదయ తలంపులు కూడా ఎరిగి ఉన్న ఒక దేవుడు. దేవునితో మనకున్న సంబంధం సరిగా ఉందా లేదా, మన వాస్తవమైన నిజ పరిస్థితి ఏమిటి, బయటికి మనం చూపిస్తున్న నిజమైన విశ్వాసం మనకు లోపల ఉందా లేదా, బయట మనం ప్రకటిస్తూ ఉన్నట్టు చూపిస్తున్నట్టు విశ్వాస భక్తి మనకు నిజంగా లోపల ఉందా లేదా అని దేవునికి బాగా తెలుసు. రెండు చేతులు గుండె మీద పెట్టి ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఒక పాపాత్మురాలు స్త్రీని పట్టుకుని మోషే ధర్మశాస్త్ర విధి ప్రకారం ఈమెను రాళ్లతో కొట్టి చంపాలి అని ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు ఒక స్త్రీని ఈడ్చుకుంటూ లాక్కుంటూ ఆయన సన్నిధికి తీసుకొచ్చినప్పుడు ప్రభు ఒకే ఒక మాట అన్నాడు, మీలో పాపము లేనివాడు మొదటి రాయే వచ్చును. ఈ ప్రశ్న ఆ స్త్రీని ఈడ్చుకుంటూ లాక్కుంటూ వచ్చిన ప్రతి ఒక్క మనిషి హృదయాన్ని తాకింది. పెద్దవాళ్ళు మొదలుకొని ఒక్కొక్కడు ఆ రాయి అక్కడ విడిచిపెట్టి ఒక్కరి వెంట ఒక్కడు అందరూ వెళ్ళిపోయిను అని వాక్యం పలుకుతుంది. బిడ్డ, ఈ సబతు దినం ఉదయకాల సమయం ఈ పరిశుద్ధ బలిపీఠం చెంత వచ్చిన నువ్వు ఒక్కసారి మనస్సాక్షిని ప్రశ్నించు. నిజంగా నాకు దైవభక్తి, దైవ ప్రేమ, దైవ విశ్వాసం ఉందా? ఎన్ని పాపాలతోనూ భావభారముతోనూ నేను ఈరోజు బలి అర్పించడానికి వచ్చి ఉన్నా. నా ఈ బలి అర్పణ దేవుడు అంగీకరిస్తాడా లేదా? సూర్యుడి కంటే 10,000 రెట్లు కాంతివంతం నేత్రముతో దేవుడు ప్రతి ఒక్క మనిషిని చూస్తూ ఉండగా ఆయన చూపులో, ఆయన దృష్టిలో నువ్వెలా ఉన్నావు? సాముయేలు పలికాడు, మనిషి బయట రూపం మాత్రమే చూస్తాడు, కానీ దేవుడు ప్రతి మనిషి అంతరంగమని పరిశీలిస్తాడు.
యోగ్యత లేకుండా ఆయన పరిశుద్ధ శరీరము రక్తము స్వీకరించి మనం యేసుక్రీస్తు పరమ పవిత్ర శరీరానికి రక్తానికి విరుద్ధంగా పాపం చేయకూడదు. నువ్వు భావ సంగతనం చేసి ఎన్ని వారాలు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు అయ్యాయో ఒక్కసారి మన సాక్షి పరిశీలించు. దేవా, నీ సన్నిధికి వచ్చిన నన్ను నీ కరుణతోనూ కృపతోనూ చూడండి దేవా, మా పాప ప్రక్షాళన చేయండి. ఇంకొకసారి నీకు విరుద్ధంగా పాపం చేయకుండా, ఇదిగో నిన్న పాపాలు ఒప్పుకుంటున్నానుగా నాపై కరుణించి తిరుపాదం చేరి తిని కృపగల యేసయ్యా అని పశ్చాత్తాప పాట పాడుతుండగా విరిగి నలిగిన హృదయంతో అన్ని ఎరిగి ఉన్న దేవుని సన్నిధిలో దాచిపెట్టేది ఏదీ లేదు. ఆ సుందరి ప్రార్థించినట్లు మనకు ఒకే ఒక ప్రార్థన మాత్రమే ఉంది. దేవా, ఈ పాపాత్మను గమనించు. తెలుసు తెలియక చేసిన పాపం వలన నేను పడిపోయి ఉన్నాను, పాప వృధులో ఉన్నానయ్యా. నీ కరుణ మాత్రమే, నీ కృప మాత్రమే నా రక్షణకు మార్గం. నీ మిక్కిలి నినదగల నేత్రముతో నన్ను చూడండి దేవా. నీవు సులభంగా కోపపడు వాడు కాదు. ఎన్నోసార్లు నెగ్గించిన మాటలు వీడి మళ్ళా పాపములో పడిపోయి ఉన్నా. నీ రక్తముతో నన్ను కడిగి నన్ను శుద్ధి చేయండి ప్రభువా అని వేడుకుంటాం. నేను ఇశ్రాయేలు ప్రజలతో నిబంధనము చేసుకున్న రోజులు వచ్చుచున్నవి. నేను వారి పాపములను మన్నింతును. పాస్కా ఎత్తకాల 5వ ఆదివారము మొదటి పఠనము. ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 31వ వచనము నుండి 34వ వచనము వరకు. ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 31వ వచనము నుండి 34వ వచనము వరకు. ప్రభు ఇట్లనుచున్నాడు, నేను ఇశ్రాయేలు ప్రజలతోనూ యూదా ప్రజలతోనూ నూతన నిబంధనము చేసుకున్న రోజులు వచ్చుచున్నవి. కానీ అది పూర్వము నేను పితరులను చేతితో పట్టుకొని ఐగుప్తు నుండి వెలుపలికి తోడ్కొని వచ్చినప్పుడు వారితో చేసుకొనిన నిబంధనము వంటిది కాదు. నేను వారికి ప్రభుడనైనను వారు నా నిబంధనమును మీరిరి. ఆ దినము వచ్చినప్పుడు నేను ఇశ్రాయేలు ప్రజలతో చేసుకొను నిబంధనమిది. నేను నా ధర్మశాస్త్రమును వారి అంతరంగమున నుంతును, వారి హృదయములపై లిఖింతును. నేను వారికి దేవుడనగుదును, వారు నా ప్రజలగుదురు. వారిలో ఎవడును తన పొరుగువానికి దేవుని తెలుసుకొనుటను గూర్చి బోధింపనక్కరలేదు.
అల్పులు అధికులు ఎల్లరూ నన్ను తెలుసుకుందరు. నేను వారి పాపములను మన్నింతును, వానిని జ్ఞప్తి యందుంచుకొనను. ఇవి ప్రభుడనైన నా పలుకులు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. అభ్యసించును. ఆయన ఇప్పుడు పరిపూర్ణుడై విధేయులకు వారి శాశ్వత రక్షణకు మూలమాయను. రెండవ పఠనము పునీత చిన్నప్ప గారు హెబ్రీలకు వ్రాసిన లేఖ 5వ అధ్యాయము 7వ వచనం నుండి 9వ వచనం వరకు. పునీత చిన్నప్ప గారు హెబ్రీలకు వ్రాసిన లేఖ 5వ అధ్యాయము 7వ వచనం నుండి 9వ వచనం వరకు. సహోదరులారా, తన ఇహలోక జీవితమున మృత్యువు నుండి తనను రక్షింప శక్తికరణ దేవుని గూర్చి యేసు ఏడ్పులతోనూ కన్నీటితోనూ పెద్దగా ఎలుగెత్తి ప్రార్థించెను. ఆయన భక్తి విధేయతలు కలవాడు అగుట చేతనే దేవుడు ఆయన ప్రార్థనను ఆలకించెను. తాను దేవుని పుత్రుడై ఉండి కూడా తాను పొందిన బాధల ద్వారా విధేయుడై ఉండుట ఆయన అభ్యసించెను. ఆయన ఇప్పుడు పరిపూర్ణుడై విధేయులకు వారి శాశ్వత రక్షణకు మూలమాయను. తాను దేవుని పుత్రుడై ఉండి కూడా తాను పొందిన బాధల ద్వారా విధేయుడై ఉండుట ఆయన అభ్యసించెను. ఆయన ఇప్పుడు పరిపూర్ణుడై విధేయులకు వారి శాశ్వత రక్షణకు మూలమాయను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. యోహాను శుభవార్త 12వ అధ్యాయము వచనములు 20 నుండి 33 వరకు. పండుగ సందర్భమున ఆరాధనకు వచ్చిన వారిలో కొందరు గ్రీకులు ఉండిరి. వారు గలిలయలోని బెత్సయిదా నివాసియగు ఫిలిప్పు వద్దకు వెళ్ళి ఆయనతో, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నాము అనిరి. అప్పుడు ఫిలిప్పు వెళ్ళి ఆంద్రియతో చెప్పెను. ఆంద్రియ ఫిలిప్పు ఆ విషయమును యేసుతో చెప్పిరి. అందుకు యేసు ఇట్లా, నేను మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చినది. నేను మీతో నిశ్చయముగా చెప్పినదేమనా, గోధుమ గింజ భూమిలో పడి నశించినంత వరకు అది అట్లే ఉండును. కానీ అది నశించిన ఎడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని కోల్పోవును. కానీ ఈ లోకమున తన ప్రాణమును ద్వేషించువాడు దానిని నిత్య జీవమునకై కాపాడుకొనును. నన్ను సేవింపగోరువాడు నన్ను అనుసరింపవలెను. అప్పుడు నేను ఉన్న చోటునే నా సేవకుడు ఉండును. ఎవడైనను నన్ను సేవించిన యెడల వానిని నా తండ్రి గౌరవించును. ఇప్పుడు నా ఆత్మ కలవరపడుచున్నది. నేను చెప్పినను, ఓ తండ్రి, ఈ గడియ నుండి నన్ను కాపాడము. లేదు, నేను వచ్చినది ఈ గడియ నిమిత్తమే కదా. ఓ తండ్రి, నీ నామమును మహింపరపుము అనెను. అంతటా ఆకాశం నుండి ఒక స్వరము ఇట్లు వినిపించెను, నేను దానిని మహిమపరచితిని, మరలా మహిమపరచెదను. అక్కడ ఉన్న ఆ జన సమూహము అది విని మేఘము గర్జించినది అని అనేది. కొందరు దేవదూత ఆయనతో మాట్లాడెను అనేది. కానీ యేసు, ఈ శబ్దము నా కొరకు రాలేదు, అది మీ కొరకు వచ్చినది. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు చెప్పబడుచున్నది. ఈ లోకాధికారి వెలుపలకు త్రోసివేయబడును. నేను భూమి నుండి పైకి ఎత్తినప్పుడు అందరినీ నా యొద్దకు ఆకర్షించును అని పలికెను. యేసు
తాను ఏ విధముగా మృతి చెందవలసి ఉండును సూచించడానికై ఈ మాట చెప్పాను. ఇది క్రీస్తు సువిశేషము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, కాసేపు మన దేవునికి వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. ఈనాటి పట్టణాలను ఆధారం చేసుకుని ఒక నిమిషం కళ్ళు మూసుకుని పరిశుద్ధ దేవుని మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మదేవ మీకు వందనములు, స్తోత్రము, ఆరాధన. దేవుని యొక్క వాక్కు అర్థం చేసుకోవటానికి మాకు కావలసిన జ్ఞానమును, బుద్ధిని, శ్రద్ధను అనుగ్రహించింది ప్రభువా. కేవలం వాక్యం వినేవాళ్ళుగా మాత్రం కాకుండా ఆ వాక్యాన్ని విని ఆ వాక్యాన్ని పాటించేవారుగా, రాత్రి పునాదిపై నిర్మించబడినటువంటి ఇల్లులాగా జడివానలు కురిసి వరదలు వెల్లువలై పారి వెనుగాలులు వీచినప్పుడు ఆ ఇల్లు కూలిపోలేదు. ఎలైనా రాత్రి పునాదిపై నిర్మించబడుతున్నది. దేవా, మా జీవిత దుఃఖ దురదాలలో, వేదనలో, కష్టములో, బాధలో నీ వాక్కు బలపరచి నన్ను ఆదుకొని నడిపించినట్లుగా చేయండి. ఈ వాక్యం మర్చిపోకుండా అది అప్పుడప్పుడు నెమరు వేసుకుని నీ మార్గములు మమ్మ నడిపించునుగాక. దేవా, ఈ బిడ్డలు వింటున్న ఈ వాక్కు త్రోవ పక్కన పడిన విత్తనములాగా పక్షులు, దుష్టుడు వచ్చి ఎత్తుకొని పోకుండా నేను బోధించిన ఈ వాక్కు నీ పరిశుద్ధ ప్రభావం వలన సారవంతమైన ఈ బిడ్డ హృదయాలలో నాటబడునగాక. అనుకూల సమయంలో 30, 60, 100 అది మొలకెత్తి ఫలించినగాక. ఈ వాక్కు నీ మహిమ కోసం మార్చింది ప్రభువా. అమ్మా మరియు తల్లి, నిబిడలైన మా కొరకే ప్రార్థించండి. దేవవర ప్రసాదం చేతాన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారిని, నీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారిని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైనడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియ సహోదరులు, సహోదరులారా, నేను పరిశుద్ధ బలి పూజ ప్రారంభంలో చెప్పినట్లుగా ఈనాడు మనము పాస్కా ఆయత్తకాల 5వ ఆదివారంలో ప్రవేశించి ఉన్నాం. ఈనాటి పఠనాలు ఎంత అద్భుతంగా ఒక మంచి అంశాన్ని మనకు నేర్పిస్తూ ఉంది అంటే, అది వింటుంటేనే చాలా మధురంగా అనిపిస్తుంది. ఎందుకంటే వందల సంవత్సరాల క్రితము ఎక్కడెక్కడో రాయబడినటువంటి ఈ పవిత్ర గ్రంథ పుస్తకాలు దేవుని ఆత్మ ప్రేరణ వలన 73 గ్రంథాలతో కూడిన ఒక పరిశుద్ధ గ్రంథంగా ఆయన మన చేతికి ఇచ్చినప్పుడు, ఈ గ్రంథాలన్నీ కూడా ఒక్క వ్యక్తి కూర్చొని రాసినట్లుగా ఆదికాండం మొదలుకొని దర్శగ్రంథం వరకు ఎంత చక్కటి అర్థముతో కూడిన, ఎంత చక్కటి క్రమశిక్షణతో కూడిన, ఎంత చక్కటి అర్థాలతో కూడినటువంటి ఒక్క గ్రంథంగా ఇప్పుడు మనం చదువుతూ ఉన్నాం, అర్థం చేసుకుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. Hallelujah. ఇది అర్థం చేసుకోవటానికి చేతులు కట్టుకొని ఇక్కడ కూర్చొని పొద్దున నిద్రపోవద్దు. శ్రద్ధతో మీరు వాక్యాన్ని వినాలి. మీరు ఆ శ్రద్ధ దేవుని వాక్యం ముందు ఉంచితే చాలు, దేవుని ఆత్మ తన పనిని యథాకాలం మీ జీవితంలో చేస్తాడు. మీ సహకారం లేకుండా దేవుడు ఏం చేయలేడు. దేవుడు మనిషిని కోరుకున్న ఒకటే, ఆయన వాక్యముతో నీవు స్పందిస్తావా, ఆయన ఆత్మ ప్రేరణతో నువ్వు సహకరిస్తావు, లేదా హృదయాన్ని మూసేసి నేను నిన్న చెప్పినట్లు చిన్నప్పుడు నిద్రపోతూ ఉండను కదా. ఈ నిద్ర ఎప్పుడైనా అంతం అవుతావు చెప్పండి? ఈ నిద్రకి అంతము ఉండదు. ఈ నిద్రకి అంతం ఉండదు. చచ్చే వరకు నిద్రపోతూనే ఉంటాము. అందువలన నిద్రపోతే బిడ్డలారా, ఈ పరిశుద్ధ బలిపూజ వలన, ఈ వాక్యం వలన మనకి ఒరిగేది లేదు. అందుకే
శ్రద్ధతో మీరు ఈ వాక్యాన్ని వినండి. నిద్ర వస్తే మీ కొంగు తీసేసి రేపు చల్లగాలిలో కూర్చోండి, నిద్రపోతుంది. ఈ కొంగు కప్పుకొని వెచ్చగా కూర్చుంటే నిద్ర వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. చేతుల పైకి లేపి హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. నంబర్ 1 ప్రియబిడ్డలారా, ఈనాటి మొదటి పట్టణంలో ఇరవై ప్రవక్త గ్రంథం 31వ అధ్యాయంలో 31, 32 వచనాలలో శ్రేష్టమైన ఒక మంచి మాట ఉంది. అదేంటంటే, ఐగుప్తు నుండి దాసత్వం నుండి నేను నా ప్రజలను విడిపించుకుని నడిపించుకుంటూ వచ్చినప్పుడు నేను వారితో చేసిన ఉటంబడికలాగా కాదు, నేను ఇప్పుడు చేయబోయే నూతన నిబంధన, నూతన ఉటంబడిగా ఆయన మాట జరిగిద్దామా? 20 ప్రవక్త గ్రంథం 31వ అధ్యాయము 31, 32 వచనాలు. బైబిల్ ఉండే ఆ పేపరు అటు ఇటు తిప్పి చూసుకోండి. ఎందుకంటే వాక్యం నేను చెప్పాను కదా, వాక్యం చదవటములో, వాక్యం వినటములో, వాక్యం పాటించటములో 3 ఆశీర్వాదాలు ఉన్నాయి. దర్శన గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం ప్రకారం. ఓకే, సో విందామా? 20 ప్రవక్త గ్రంథం 31వ అధ్యాయము 31, 32. ప్రభువు ఇట్లా అనుచున్నాడు, నేను ఇశ్రాయేలు ప్రజలతో యూదా ప్రజలతోనూ నూతన నిబంధన చేసుకున్న రోజులు వచ్చుచున్నవి. ఒక రోజు రాబోతూ ఉంది. ఎస్, కానీ అది పూర్వము నేను పితరులను చేతితో పట్టుకొని ఐగుప్తు నుండి వెలుపలకు తోడుకొని వచ్చినప్పుడు వారితో చేసుకునే నిబంధన వంటిది కాదు. ఓకే, చాలు. నేను వారిని ఐగుప్తు నుంచి విడిపించుకుని నా చేత పట్టుకుని, చూడు ఆ మాట చూడు, ఎత్తి ఉంచిన దేవుని యావదేవుని బలమైన హస్తముతో నేను వారిని చేత పట్టుకుని తీసుకొచ్చినప్పుడు చేసిన ఉటంబడిలాగా కాదు. అంటే అక్కడ దేవుని బలమైన హస్తం ఉంది. వారిని అక్కడి నుంచి ఐగుప్తు నుండి దాసత్వం నుండి విడిపించి తీసుకుని వచ్చినప్పుడు. అప్పుడు ఒక ప్రశ్న, ఆయన తన చేత పట్టుకుని ఇజ్రాయెల్ ప్రజలను దాసత్వం నుండి బయటకు విడిపించుకుని వచ్చినప్పుడు వారితో ఏ ఉటంబడిగా చేసుకున్నారు? ఏ ఉటంబడిగా చేసుకున్నారు అని తెలిస్తేనే ఈ నూతన ఉటంబడిగా ఏంటి అని మనకు అర్థమవుతుంది. ఆ తెలుసుకోవాలని కూడా తీసుకుంటాం. నిర్గమకాండం 24వ అధ్యాయంలో 5, 6, 2 వచనాలు మనం విందాం. నిర్గమకాండం 24వ అధ్యాయంలో 5, 6 వచనాలలో ఆయన తన చేత పట్టుకుని మన పూర్వీకులను పితరులను ఐగుప్తు నుండి బయటికి నడిపించినప్పుడు సీనాయి కొండ కింద ఆయన ముద్రించిన ఒక ఉటంబడిగా ఉంది తన ప్రజలైన ఇజ్రాయేలులతో. విందామా? అప్పుడు మోషే దహన బలులు సమర్పించుటకు, సమాధాన బలులుగా కోడెలను వధించుటకు ఇశ్రాయేలీయులను పడుచువాండను కొంతమందిని పంపెను. మోషే కోడెల నెత్తులు సగము పళ్ళెములో పోసి మిగిలిన సగమును పూజాపీఠముపై చెల్లెను. అతడు నిబంధన గ్రంథమును చదివి ఇశ్రాయేలీయులకు వినిపించెను. వారు 50 శాస్త్రములెల్లా మేము అనుసరించదము, మేము ఆయనకు విధేయులమై ఉందుము అనేది. నిర్గమకాండం 20వ అధ్యాయంలో మీరు 1 నుంచి దాదాపు 15 వరకు చదివితే అక్కడ దేవుడు 10 ఆజ్ఞలు ఇస్తూ ఉన్నారు ఇజ్రాయెల్ ప్రజలకి. మోషే సీనాయి కొండ మీద 40 రాత్రి 40 పగలు ఏమి తినకుండా ఏం త్రాగకుండా దేవునితో గడిపి ఈ 10 ఆజ్ఞలు 2 పల్లకలు తీసుకుని కిందకి వచ్చి అవి అన్ని వారికి చదివి వినిపించాడు. అదన్నీ విని ప్రజలు ఇప్పుడు మనం చదువుకున్న మాటలు చెప్పారు. ఏమని? దేవుడిచ్చిన ఈ ఆజ్ఞలన్నీ మేము పాటిస్తాం, ఈ ఆజ్ఞలకి మేము కట్టబడి ఉంటాం అని మాట ఇచ్చినప్పుడు ఆ ఉటంబడిగా దేవుడు ప్రజలతో ముద్రించారు. ఆ ఉటంబడిగా ముద్రకు సూచన వధింపబడినటువంటి జంతువు రక్తము తీసుకుని సగం బలిపీఠం మీదను సగం ప్రజల మీదను మోషే ప్రోక్షించాడు, చల్లించాడు. ఆ జంతు రక్తముతో ఈ ఉటంబడిగా ముద్రించబడ్డది. బిడ్డలారా, ఈ ఉటంబడిగా ముద్రించబడినప్పుడు సీనాయి కొండ కింద దాదాపు చరిత్ర లెక్కల ప్రకారం
6,03,550 మంది ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. ఈ ఒడంబడిక ముద్రించిన తర్వాత మోషే, అహరోను, నాదాబు, అబీగు వారు నలుగురు ప్లస్ ఇజ్రాయేలు గోత్రముల 70 మంది పెద్దలు, అనగా 70 + 4, ఈ 74 మంది సీనాయి కొండపైకెక్కి వారు దేవుని సన్నిధిలో ఏం చేశాడో అని వినాలి. ఇదే అధ్యాయంలో నిర్గమకాండం 24వ అధ్యాయము చదువుతామా? 9, 10, 2 వచనాలు. ఒకవేళ మీరు ఈ వాక్యం మీద మీ శ్రద్ధ ఎప్పుడు పోలేదేమో, ఎందుకంటే ఇది మనందరికీ తెలుసు. మోషే జంతువులను వధించి ఆ రక్తం పళ్ళలో తీసుకుని బలిపీఠం మీదను ప్రజల మీద చల్లించారని మనం ప్రతి సంవత్సరం ఈ యొక్క మాట వింటూ ఉంటాం. కానీ ఇప్పుడు చదువుబోయే 2 వాక్యాలు 9, 10 నిర్గమకాండం 24వ అధ్యాయం ఒకసారి వెళ్తామా? మోషే అహరోను నాదాబు అబీగులతో 70 మంది ఇశ్రాయేలుల పెద్దలతో 70 మంది ఇశ్రాయేలు ప్రజలతో కొండ మీదకి వెళ్ళెను. వారు ఇశ్రాయేలు దేవునిని చూచిరి. ఆయన పాదముల క్రింద ఆకాశ మండలము వలె వెలుగుచున్న నీలమణి ఫలకము ఉండెను. యావే ఆ ఇశ్రాయేలు ప్రముఖులకు ఏ హాని చేయలేదు. వారు దేవునిని చూచిరి, భోజనము చేసి పానీయములు సేవించిరి. Praise the Lord. Hallelujah. 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 అట్లారా కొండ కింద ఈ మొదటి ఈ ఒటంపడిగా ముద్రించబడ్డది. ఆ ఒటంపడిగా ముద్రణ తర్వాత ఈ 74 మంది కొండకు పైకెక్కి అక్కడ దేవుని సన్నిధిని దర్శిస్తూ దేవుని సన్నిధిలో వారు భుజించిరి, పానము చేసిరి అనే వాక్యంలో ఉంటుంది. అనగా తినటం, త్రాగటం దేవునితో చేసిన ఒటంపడికలో ఉన్నాయి. భుజించటం, పానము చేయటం. అబ్రహాముతో, ఈసాకుతో, యాకోబుతో పూర్వీకులతో చేసిన ఈ నిబంధనలో ఇవి ఉన్నాయి. ఇదే యాక్చువల్లీ నేను నా చేత పట్టుకుని ఇజ్రాయెల్ ప్రజలను ఐగుప్తు నుంచి విడిపించుకుని నేను నడిపించుకుని వచ్చినప్పుడు నేను వారితో చేసిన ఉటంపడిక అని ఈనాడు మొదటి పట్టణము మనకి ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయములో 31, 32 మనకు గుర్తు చేపిస్తూ ఉంది. కానీ ఏం జరిగిందంటే ఈ నిబంధనలు ప్రజలు పాటించారా? ఏంటమ్మా బొమ్మలా కూర్చుని నిద్ర వస్తుందా? వారు పాటించారా? చెప్పండి. అసలు పాటించదు. అప్పుడు అన్నాడు దేవా, మోషే చదివినప్పుడు మేము ఇవి అన్ని పాటిస్తాం, కానీ ఒక్కడు కూడా పాటించలేదు. అది ప్రభు అన్నాడు, చూడు ఇలాంటి ఒక నిబంధనలు ఇంకా అవసరం లేదు. నేను ఒక నూతన నిబంధన చేయబోతున్నా. అదేంటంటే నేను వారి హృదయములపై ఈ 2 రాత్రి పల్లకలపై రాసినటువంటి ముద్రించినటువంటి ఒక నిబంధన వారు. అమ్మా మళ్ళా గో బ్యాక్ టు ఇర్మియా 31 తీసుకుంటామా? ఈనాటి మొదటి పట్టణములో 32 నుంచి ముందు చదవంటామా? ఈ నూతన నిబంధనను ఏం చేయబోతున్నాడో, ఎలా రాస్తాడో, ఎలా ముద్రిస్తాడో, మన ఎలా నడిపిస్తాడో అని ఆయన ఇర్మియా ద్వారా ఎప్పుడూ చెప్పిన మాట ఇది. విద్దామా? పూర్వం నేను పితరులను చేతితో పట్టుకొని ఐగుప్తు నుండి వెలుపలకు తోడుకొని వచ్చినప్పుడు వారితో చేసుకునే నిబంధన వంటిది కాదు. అటువంటి రాతి పల్లకలపై రాసిన జంతువు రక్తం ప్రోక్షించి ముద్రించిన ఒక మాట ఉటంబడిక వంటిది కాదు. మా ముందుకు వారిలో ఎవడు నేను వారికి ప్రభువునైనను వారు నా నిబంధనను మీరిరి. వివరించండి. నేను ప్రభువై ఉన్నాను వారికి. ప్రభు ఏమన్నాడు?
మీరు ఈ నిబంధనలు పాటిస్తే మీరు నా సొంత ప్రజలగుదురు, నేను నీకు దేవుడై ఉంటాను. కానీ ఈ మాట ప్రజలు పాటించదు. ముందుకమ్మా. ఆ దినము వచ్చినప్పుడు నేను ఇశ్రాయేలు ప్రజలతో చేసుకునే నిబంధన ఇది. నేను నా ధర్మశాస్త్రమును వారి అంతరంగమున ఉంచెదను. ఇంకా మీదట నా నిబంధనలు రాత్రి పల్లకల మీద కాదు, జంతువుల రక్తముతో కాదు, నేను నా బిడ్డల హృదయములో ముద్రిస్తాను. గుండెలో రాస్తే, గుండెలో ముద్రిస్తే, మనస్సులో లిఖించబడితే అది ఎప్పుడు పోవు. అలాంటి ఒక నిబంధన, అలాంటి ఒక ఉటంబడిగా నేను వీళ్ళతో చేస్తాను అని ప్రియులరా యెరెమయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ నిబంధన బిడ్డలారా, ఈ కొత్త ప్రణాళికను మళ్ళా ఎస్ఎకేల్ ప్రవక్త గ్రంథములో ఎస్ఎకేల్ ప్రవక్త ద్వారా కూడా దేవుడు మాట్లాడాడు. అంటే ఎంత చక్కటి ప్రణాళిక అంటే బిడ్డలారా, దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన ఆత్మ కార్యము ఎంత ఉన్నతమైనదో మన ఊహానికి కూడా అందదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ చేతుల పైకి లేపండి. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతుల పైకి లేపండి, రెండు చేతుల పైకి లేపండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా దేవుని స్తుతించు, చేతుల పైకి లేపి హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా 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 స్తుతించు. 10 మంది మీ స్వరం వినాలి, 10 మంది మీ స్వరం వినాలి. హల్లెలూయా, 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 గట్టి చప్పట్లు కొట్టండి, గట్టి చప్పట్లు కొట్టండి, గట్టి చప్పట్లు కొట్టి స్తుతించు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవర ప్రసాదము చేత నిన్నటి మరియమ్మ వందనము. ఎల్లవారి మీతో ఉన్నారు, చెల్లెలు ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారిని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియబిడ్డలారా, మనం ఇప్పుడు 2 అంశాలు చూసుకున్నాం. నా చేత పట్టుకుని నా బ్రదర్ని బయటకు నడిపించినప్పుడు నేను వారితో చేసిన సీనాయి ఒటంపటిగా చదువుకున్నా. అది మనుషులు పాటించలేదు, వారు మళ్ళా తుంటిరి వాళ్ళుగా, మొంటి వాళ్ళుగా తయారయ్యారు. ఇప్పుడు ప్రభు అన్నాడు యెరెమయా ప్రవక్త ద్వారా, నేను వారితో నూతన ఒటంపటిగా ముద్రిస్తాను. ఈ రాత్రి పల్లకలు, ఈ రెప్పలే కాదు, ప్రతి ఒక్క మనిషి గుండె మీద, ప్రతి ఒక్క మనిషి హృదయం మీద వారి ఈ రాత్రి పల్లకల మీద రాసి పట్టింది పనికిరా. ఎందుకంటే చెప్పేది ఒకటి, చేసేది ఇంకొకటి. ఆమెకి బాగా తెలిసింది. గుడిలో చేసే ప్రార్థన ఒకటి, ఇంట్లో పోయి చేసే పని ఇంకొకటి. పూజలో ఆమె అంటూ సప్రసాదం మింగుతావు, తీసుకెళ్తారు, ఇంటికి పోయి నోటి నుంచి వచ్చే కంపు మాటలు ఇంకొకటి. అర్థమవుతుందా? ఇదే దేవుని ప్రజల స్వభావం. గుడిలో మాట ఒకటి, గుడిలో ప్రార్థన ఒకటి, చర్చిలో భక్తి పరులు అమ్మా కొంతమంది చూస్తే నిజంగా దేవదూతలాగా ఉన్నారు, కానీ ఇంటికి వెళ్తే చూడాలి పరిస్థితి అంటే పైన పట్టారం లోనలు పట్టారంలాగా ఉంటారు మనుషుల ఆత్మీయత పడతారు. ప్రభు అన్నాడు, ఈ ప్రహసనం ఏమొద్దు, ఈ బయట చూపటాలు ఏమొద్దు, ఇదే పనికిరాదు. నాకే కావాలంటే ప్రతి ఒక్క మనిషి గుండె నాకు కావాలి, ప్రతి ఒక్క మనిషి మనస్సు నాకు కావాలి. బయట రాసి పెట్టింది కాదు, ప్రతి ఒక్క మనిషి గుండెని నేను రాత్రి లాంటి గుండెని తీసేస్తాను, కఠినమైన గుండె తీసేస్తాను, ఒక ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తాను. నీ గుండె తీసేసి మాంసలమైన మృదువైన ఒక మంచి హృదయం ఇస్తాను. ఆ హృదయం మీద నేను నా ఆజ్ఞలను, విధులను రాసి ముద్రించి ఇస్తాను. అలా ముద్రించి ఇవ్వటం మాత్రం కాదు, నేను నా ఆత్మని మీలో ప్రవేశించ పెట్టి
ఆ ఆత్మ ద్వారా మీరు నా విధులు పాటించలాగున, నా ఆజ్ఞలను మీరు పాలించలాగున నేను చేస్తాను. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ నూతన ఉటంబడిగా ఎప్పుడు వాస్తవంగా జరిగింది అంటే, మీరు వచ్చే వారం గమనించండి, మీరు పవిత్ర వారం ప్రవేశించబోతున్నారు. మనకి పవిత్ర గురువారం, తెలుగులో పెద్ద గురువారం అంటారు, అలాగే గుడ్ ఫ్రైడే పెద్ద శుక్రవారం అంటారు, ఇంకా పాస్కా పండుగ వస్తుంది. ఈ వచ్చే వారంలో బిడ్డలారా మీరు దీనినే ధ్యానించబోతూ ఉన్నారు, దీన్నే మీరు వినబోతూ ఉన్నారు. తీసుకోండి లూకా సువార్త 22వ అధ్యాయంలో ప్రియులారా, నిజంగా ప్రభువు పలికిన ఆ మాటలన్నీ కూడా నెరవేరాయి. ఎప్పుడంటే పాస్కా భోజన పంక్తిలో యేసుక్రీస్తు కూర్చొని ఒక రొట్టెను తీసుకుని అలాగే పాత్రను అందుకుని ఆయన పలికిన ఒక్కొక్క మాటలో ఈ అన్నీ కూడా యథార్థమయ్యాయి. లూకా సువార్త 22వ అధ్యాయం తీసుకున్నట్లుగా అక్కడ 19 నుంచి మనం 19-20 ఈ రెండు విందామా. అప్పుడు యేసు రొట్టెను అందుకొని కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి దానిని త్రుంచి వారికి ఇచ్చిచు ఇది మీ కొరకు అర్పింపబడును నా శరీరము, ఇది మీ కొరకై అర్పించబడునున్న నా శరీరము, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు, మీరు దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఆయన అట్లే భోజనానంతరము పాత్రను అందుకొని ఈ పాత్ర మీ కొరకు చిందబడు నా రక్తముతో ముద్రితమైన నూతన నిబంధన. చాలు. Praise the Lord. చదువుకి లేపి హల్లెలూయా 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 హల్లెలూయా. సకల మానవుల భవ పరిహారార్థమై చిందబడనున్న నూతన నిబంధన యొక్క నా రక్తము ఇదే. ప్రియులారా, ఈ ఉటంబడికల గురించే ప్రవక్తలైనటువంటి యెర్మయా, ఎజెకీయేలు ప్రవక్తలు పూర్వీకులతో మాట్లాడుకుంటూ వచ్చారు. అది సంపూర్ణమైంది, వాస్తవంగా నెరవేరింది ఎప్పుడైతే యేసుక్రీస్తు కడరాత్రి భోజన వేళలో తన శరీరమును రక్తము మనకు భుజించడానికి, మనకు పానం చేయటానికి తనను తాను అర్పించాడు. ప్రియులారా, ఇందులో ఒక ప్రత్యేకత ఉంది, అది మీరు గమనించాలి. అక్కడ యేసుక్రీస్తు ఈ నూతన ఉటంబడిగా 12 మంది అపోస్తలులతో ముద్రించారు. వారు ఆయన సన్నిధిలో ఆ రొట్టెను తిన్నారు, ఆ పాత్ర నుంచి తాగారు. తినటం త్రాగటం మళ్ళా ఈ కడరాత్రి భోజన వేళలో కూడా మనం చూస్తూ ఉన్నాం. సీనాయి ఉటంబడిక చేసినప్పుడు ఏం జరిగింది? కొండ కింద నిబంధన జంతు రక్తముతో ముద్రించబడ్డది. కొండపైన ఏం జరిగింది? చెప్పండి. మోషే, అహరోను, అబీగు, నాదాబు 70 మంది ఇజ్రాయేలు పెద్దలు ప్రభువుని దర్శించి ఆయన సన్నిధిలో వారు భుజించిరి, వారు తాగిరి. తినటం త్రాగటం. ఆ ఉటంబడికలో ఒక వ్యక్తి పాల్గొవటం జరుగుతుంది, వచ్చి దుమ్మదులకు వెళ్ళిపోవటం కాదు. అర్థమవుతుందా? ఈ 6,03,550 మంది కొండపైకి అది చేయలేదు కాబట్టి ఇజ్రాయెల్ ప్రజల ప్రతినిధి అయినటువంటి 70 మంది పెద్దలు మోషే, అహరోను, అబీగు, నాదాబు వీళ్ళ పైకి ప్రజలందరి తరపున వారు ప్రభువును దర్శించి ఆయనతో పాటు భుజించిరి, త్రాగిరి. ఉటంబడిగా చూసుకుంటూ పోవటం కాదు, అది విని వెళ్ళిపోవటం కాదు, ఏదో వాళ్ళు చేసుకుంటున్నారులే మాకేం పని అనుకోవటం కాదు. వారు వెళ్ళి ప్రభువును దర్శించి ప్రభుతో పాటు
భుజించటం, ప్రభుతో పాటు పానం చేయటం జరుగుతూ ఉంటుంది బిడ్డలారా. ఆ ఉడంబడికలో యేసుక్రీస్తు చేసిన నూతన ఉడంబడికలో కూడా వారు ఏదో చూడటం వెళ్ళిపోవటం కాదు. ఇది నా శరీరం, మీరు భుజించండి అన్నప్పుడు అది తీసుకుని వారు తిన్నారు. ఇది నా రక్తం అన్నప్పుడు అది తీసుకుని వాళ్ళు తాగారు. భుజించటం, పానం చేయటం వలన వారు మనందరి తరపున ఆ నూతన ఉడంబడికలో భాగస్థులయ్య పాల్గొన్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన చివరిన మనకి ఇప్పుడు ఎక్కువ టైం లేదు, ఒక 20 హాఫ్ అన్ అవర్లో ముగిస్తూ ఉన్నాం. చివరిన పిల్లరా, నిజంగా ఎలా దేవుడు ఈ తన ఆజ్ఞలను ముద్రిస్తాడు ఒక మనిషి గుడ్డ మీద? ప్రైజ్ ది లార్డ్. చంద్రపైకి లేపి హల్లెలూయా, హల్లెలూయా రూపింతును. ఏలైనా వారి తలంపులు కొన్నిసార్లు వారిని సమర్థించును, కొన్నిసార్లు వారిని నిందించును. మానవుల హృదయములందరి రహస్య ఆలోచనల అన్నింటికి యేసుక్రీస్తు ద్వారా దేవుని తీర్పు చేయు ఆ రోజున నేను బోధించు సువార్త సారముగా ఇట్లే జరుగును. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మనిషికి దేవుడు ఒక మనస్సాక్షి ఇచ్చాడు. మనస్సాక్షి అనేది ప్రతి ఒక్క మనిషిలో దేవుడు పెట్టిన దేవుని స్వరం. మనస్సాక్షి లేని ఒక్క మనిషి లేదు. మనస్సాక్షి అనేది దేవుని ఆత్మస్వరం. దేవుడు మాట్లాడే స్వరమే మనస్సాక్షి. ఒక మనిషి తప్పు చేస్తే, వింటున్నారా, నిద్రపోవద్దు. ఒక మనిషి ఒక తప్పు చేస్తే నీ అంతరంగములో ఒక స్వరం వినపడును. ఇది తప్పు, ఇది తప్పు, ఇది మంచిది కాదు, నీ తప్పు చేశావు, పొరపాటు చేశావు, ఇంకా చేయవద్దు, చేయవద్దు, చేయవద్దని ఒక స్వరం నీకు ఎప్పుడైనా వినిపించిందా? నీ లోపల నుంచి వినిపించిందా? ఎంతమందికి వినిపించింది? ఎంతమందికి లేపండి. నేను ఎప్పుడైనా తప్పు చేస్తే, పొరపాటు చేస్తే, పాపం చేస్తే నా మనస్సాక్షి నా లోపల నుంచి ఏదో మందులిస్తూ ఉంది, ఏదో నాకు చెప్తూ ఉంది, బోధిస్తూ ఉంది, ఒక స్వరం వినిపిస్తుంది అని అనుభవం కలిగిన వాళ్ళు ఎంతమందికి లేపండి, ఎంతమందికి లేపండి. అది నిజంగా దేవుని ఆత్మస్వరం. అలాగే మీరు ఎప్పుడైనా మంచి పని చేస్తే, మంచి కార్యాలు చేస్తే ఇంకొక స్వరం వినిపిస్తుంది, వెరీ గుడ్, బాగుంది, మంచిగా చేశావు, వెరీ గుడ్. లోపల నుంచి ఒక సంతోషం, ఒక ఆనందం, ఒక సంతృప్తి కలుగుతూ ఉంది. ఉందా లేదా? ఉందా లేదా? ఈ స్వరం ఎంతమందికి వినిపించింది? ఎంతమందికి లేకుండా? నువ్వు మంచి పని చేస్తే ఒక స్వరం, వెరీ గుడ్. చెప్పండి కొడతాం, ఇది చెప్పండి కొడతాం, గట్టిగా కొట్టండి. నిద్రపోవాలి లేవాలి ఇప్పుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన ఇర్మియా ప్రవక్త ద్వారా, యెషయా ప్రవక్త ద్వారా దేవుడు పలికిన ఒక ఉటంబడిక ఇది. ప్రతి ఒక్క మనిషి, నీ మనిషివై ఉంటే చాలు. నీకు ఒక అంతఃకరణం ఉంది, ఒక మనస్సాక్షి ఉంది. ఆ మనస్సాక్షి నీతో మాట్లాడుతుంది. ఎవరు చెప్పక్కర్లా. తప్పు చేస్తే, పాపం చేస్తే, పొరపాటు చేస్తే ఆ తప్పుని, పొరపాటుని నీతో మాట్లాడుతుంది. నీ మంచి పని చేస్తే ఇది మంచిదని, గ్రేట్ అని, గుడ్ అని ఒక సంతోషం, ఒక ఆనందం నీలో కలుగుతూ ఉంటుంది. నీవు ఈ స్వరం వింటే. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మీలో కొంతమంది అంటారు, నాకు చదువు రాదు, నాకు బైబిల్ చదవటానికి చదువు రాదు, నాకు కళ్ళు కనపడవు, నాకు వయసు పెరిగింది, నేను బైబిల్ చదవకున్నానగా గుర్తులేదు, నాకు 10 ఆజ్ఞలు రావు. వింటున్నారా?
శ్రద్ధతో ఈ మాట వినండి, చచ్చే వరకు మర్చిపోదు. నాకు వయసు వాళ్ళింది, నాకు చదువు రాదు, నాకు వాక్యం తెలియదు, నేను మర్చిపోతున్నాను, నాకు ఆజ్ఞలు ఏం గుర్తుండవు అని చాలామంది అంటారు. కానీ దేవుని సన్నిధిలో నీ ఈ మాట చదవవు. నాకు చదువు రాదని, నాకు బుద్ధి లేదని, నాకు జ్ఞానం లేదని, నాకు గుర్తు లేదని, నాకు ఈ వాక్య చదువుకున్న ఏమి నాకు జ్ఞాపకం లేదని దేవుని సన్నిధిలో ఏ ఒక్క మనిషి కూడా చెప్పలేదు. ఎందుకంటే మనతో పౌలు అంటున్నారు, ఏదైనా మనమందరం న్యాయ విచారణకై క్రీస్తు యేసు న్యాయ సింహాసనం ముందు అగపడవలయును కదా. అప్పుడు వారి వారి అర్హతని బట్టి మంచిది గాని చెడ్డది గాని భౌతిక శరీరమున వారి వారి వనర్చిన కృత్యమని బట్టి వారికి ప్రతిఫలం వసగబడును అని పౌలు గారు రాస్తూ ఉన్నాడు. ఈ న్యాయ విధి తప్పదు. నీ ముసలి వయసులో ఉన్నా, చదువు వచ్చినా చదువు రాకపోయినా, జ్ఞానం ఉందా జ్ఞానం లేకపోయినా, బుద్ధి ఉన్నా బుద్ధి లేకపోయినా, నేను ఏ జాతి కులములో ఉన్నాడు ద్వారా ఈ న్యాయ తీర్పు విధి ఎవరికి తప్పదు. అప్పుడు వాక్యం రాని వాడికి, జ్ఞాపక శక్తి లేని వాడికి, చదువు రాని వాడికి, దేవుని ఆత్మ గుర్తు లేని వాడికి ఎలా తీర్పు విధిస్తాడు దేవుడు? అది ఎలా తీర్పు విధిస్తాడంటే ప్రియపడ్డారా, తన దేవుని ఆత్మ ద్వారా దేవుడు చేస్తాడు. చివరిగా ఒక మాట తీసుకోండి, యెషయా గ్రంథం 30వ అధ్యాయము 21-22 వచనం. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 21-22 వచనం. మీరు త్రోవ తప్పి కుడివైపునకు గాని ఎడమ వైపునకు గాని జరిగినప్పుడు త్రోవ ఇది, కుమారా కుమార్తె, నీకు త్రోవ ఇది, మీరు ఈ మార్గంలో నడువుడు, నీవు ఈ మార్గములో నడువుడు అని ఆయన స్వరము వెనక నుండి మిమ్మల్ని హెచ్చరించును. మీరు చాలు విన్నారా? నీకు చదువు వచ్చినా చదువు రాకపోయినా, బుద్ధి ఉన్నా బుద్ధి లేకపోయినా, వాక్యం చదివినా తెలియకపోయినా, ఇది ఏది కూడా దేవుని న్యాయ సింహాసనం ముందు తప్పించుకోవటానికి, ఈజీగా పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి మార్గం లేదు. ప్రతి ఒక్క మనిషికి దేవుడు ఒక మనస్సాక్షి ఇచ్చి ఉన్నాడు. నంబర్ 1, ఆ మనస్సాక్షితో మాట్లాడుతుంది. మంచి చేస్తే ఇది మంచిదని, తప్పు చేస్తే, పాపం చేస్తే, పొరపాటు చేస్తే, అమ్మా ఇది తప్పు, అయ్యా ఇది తప్పు, ఇది మంచిది కాదు, నేను మళ్ళా చేయవద్దు అని ఒక మనస్సాక్షి స్వరం వినిపిస్తూ ఉంది, చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు. ఈ మనస్సాక్షి స్వరం యెషయా మాట్లాడుతున్నాడు, నీవు త్రోవ తప్పి కుడివైపునకు గాని ఎడమవైపున జరిగినప్పుడు, కుమారా కుమార్తె, ఇదే నీకు మంచి మార్గం, దీనిలో నడవు, ఇది నీకు మంచిది కాదు, దీనిలో పయనింపవద్దు అని ఒక హెచ్చరింపు స్వరము వెనక్కి నుండి నీకు వినబడను. ఈ హెచ్చరించు స్వరం వింటే, ఈ దేవుని హెచ్చరింపు మాట వింటే, నీవు వాక్యం తెలిసినా తెలవకపోయినా, చదువు వచ్చినా చదువు రాకపోయినా, నీకు బుద్ధి ఉన్నా బుద్ధి లేకపోయినా, దేవుని ధర్మశాస్త్ర గ్రంథం, దేవుని వాక్యం మీరు పరోక్షంగా పాటించే వాళ్ళగా మారతారు. ఈ స్వరం పాటించుకోకుండా, మూర్ఖుడుగా, మనస్సాక్షి స్వరం వినకుండా, దేవుని ఆత్మ హెచ్చరింపు పట్టించుకోకుండా, ఇష్టం వచ్చినట్టు తిని త్రాగి తిరిగితే, క్యాథలిక్స్ అని, గుడికి వెళ్తే చాలు అని, ఈ సప్రసాదం మింగితే చాలు అని, ఏదో కొన్ని ఆచార క్రియలు చేస్తే చాలు అని మీరు అనుకుంటే, బిడ్డారా, తీర్పు తప్పదు, చివరి శిక్ష తప్పదు. నీవు చెప్పిన ఈ మాటలు ఏమో దేవుని దగ్గర చెల్లవు. నాకు చదువు రాదు, నాకు బుద్ధి లేదు, నాకు ఎవరు నేర్పించలేదు, ఎవరు బోధించలేదు, నాకు ప్రేయర్స్ రావు, 10 గంటలు గుర్తు లేదు, ఇదేమి నడవదు. దేవుడు ఒకటే అడుగుతాడు, అమ్మా చదువు రాదు, నో ప్రాబ్లం, బుద్ధి లేదు, నో ప్రాబ్లం, జ్ఞాపకం లేదు, నో ప్రాబ్లం, కానీ నేను నీకు నా ఆత్మ ద్వారా ఒక మనస్సాక్షి ఇచ్చాను కదా. నువ్వు తప్పు చేసినప్పుడల్లా నీ అంతరాత్మ మాట్లాడలేదు, ఇది తప్పమ్మా, ఇది తప్పమ్మా, ఇది మంచిది కాదమ్మా,
కొనసాగించవద్దమ్మా అని నా ఆత్మ ద్వారా నీతో మాట్లాడలేదా అని అడిగితే నువ్వు ఏమంటావు? ప్రియ సహోదర సహోదరి, దేవుని తుది తీర్పు తప్పించుకోవడం ఏ ఒక మనిషికి సాధ్యం కాదు. యేసుక్రీస్తు కడరాత్రి భోజన వేళలో ఇది సకల మానవుల పాపపరిహారార్థమై చిందబడనున్న నా నూతన నిబంధనకు రక్తమని ఇచ్చినప్పుడు మీరు ఆ రక్తము పానం చేసినప్పుడెల్లా గుర్తించుకో, నీవు చేసిన సకల పాపాలకి పరిష్కారం ఈ పరిశుద్ధ బలి పూజ. రెండవదిగా ఆ రొట్టెను తీసుకుని ఇది నా శరీరం, మీరు దీన్ని పూజించండి అని ఆయన పలికి ఆ రొట్టెను మనకి ఇచ్చినప్పుడు, ప్రియులారా, మోషే, అహరోను, నాదాబు, అబీగు 70 మంది ఇజ్రాయెల్ ప్రజల పెద్దలు కొండపైకెక్కి దేవుని దర్శించి ఆయనతో పాటు పూజించి పానం చేసిరో, అలాగే అపోస్తలులు 12 మంది యేసుక్రీస్తుతో కూర్చొని ఆయన మాటలు విని ఆ శరీరం పూజించి ఆ రక్తం ఎలా తాగిరో, అలాగే ఈరోజు 2021వ సంవత్సరం ఈ మార్చి నెల 21వ తారీఖున ఉదయం ఈ 6 గంటల పూజకి వచ్చిన మీరు ఒక్కొక్కరు చాలా జాగ్రత్తగా వణుకుతోనూ భయముతోనూ మీ దేవుని మాట వినాలి. అదేంటంటే, ఇది యేసు శరీరం అని చెప్పి, ఇది ఆయన రక్తం అని చెప్పి గురువులు ఆశీర్వదించి త్రించి మీకు ఇచ్చినప్పుడు, ఇది మీరు చేసిన సకల పాప పరిహారార్థమై చింతబడిన ఆ రక్తములో మీరు పాల్గొంటున్నారు. ఆ శరీరం స్వీకరించినప్పుడు మీరు ఆయనతో పాల్గొంటున్నారు. ఆ శరీరం, ఆ రక్తం ప్రియులారా, నీతో ఆయన చేసిన నూతన ఉటంబడిక సూచన. దానివలన నీవు ఆయనతో ఆత్మ ద్వారా బంధించబడి ఉన్నావు, ఆత్మ ద్వారా కట్టబడి ఉన్నావు. ఇదే దేవునికి నీతో ఉన్నటువంటి ఆత్మ సంబంధం. ఇది కేవలం కొన్ని ఆచార క్రియల వలన కలిగే సంబంధం కాదు. మీరు అనుకోవద్దు, నేను కేవలం ఆదివారం 6 గంటలకు లేచి ఇక్కడ కూర్చుని నిద్రపోతే నాకు దేవుడితో సంబంధం ఉంది అనుకోవద్దు. ఇక్కడ వచ్చి కూర్చొని కొంచెం పూజలు పెట్టించి ఇంటికి వెళ్ళిపోతే నాకు దేవుడితో ఉన్న సంబంధం సరిపోయింది అని ఎవరు అనుకోవద్దు. ఎందుకంటే ఈ రోజుల్లో దేవుడితో ఉన్నటువంటి సంబంధం మత సంబంధమైన, ప్రాపంచిక సంబంధమైన, ఆచార క్రియల సంబంధమైన కొన్ని పరంపరగా మన కత్తోలిక సభలో చేస్తూ వస్తున్నటువంటి కొన్ని క్రియల వల్ల కలిగిన సంబంధం కాదు. ఇవి అన్ని కేవలం బాహ్యమైనటువంటి సూచనలు మాత్రమే. నిజమైనటువంటి ఆత్మ సంబంధం ఏంటంటే, దేవుడు తన ఆత్మ నీకు ప్రవేశింపబెట్టి నీతో నీ గుండె మీద ముద్రించినటువంటి తన ఆజ్ఞలు, రెండవదిగా తన ఆత్మ ద్వారా నీకు కలిగించిన అంతరాత్మ, ఆత్మ ప్రేరణ, మనస్సాక్షి స్వరం. ఇది రెండు వింటే మాత్రమే బిడ్డలారా నీవు దేవునికి తగిన కుమార్తెగా, కుమారుడుగా ఉంటావు, బిడ్డలుగా ఉంటావు. అది లేకపోతే ఎటువంటి సంబంధం నీకు ఆయనతో ఉండదు. నామమాత్ర క్రైస్తవులుగా, నామమాత్ర కాథలిక్గా జీవించి చివరికి ఆ తుది తీర్పు సందర్భంగా ఆ నిత్య ఆనందం కోల్పోవద్దు, ఆ నిత్య రక్షణ కోల్పోవద్దు. నేను ఇన్ని పూజలు కట్టించాను, నేను ఇన్నిసార్లు గుడికి వెళ్ళాను, అది కట్టించాను, ఇది కట్టించాను, ఇన్ని లక్షల కానుకలు ఇచ్చాను, నా ఫాదర్ గురువు అయ్యాడు, నా కూతురు అమ్మగారు అయింది. ఇదేమి నడవదు, ఇదేమి నడవదు. నువ్వు ఏం కట్టించినా, నీ కూతురులు ఎంతమంది సిస్టర్లు ఉన్నా, నీ కొడుకులు ఎంతమంది ఫాదర్లు అయినా, నువ్వు ఏ పెద్ద పెద్ద బాహ్య కార్యాలు చేసుకున్నా ఇదేం నడవదు. రక్షణ పొందాలా ఒకే ఒక మార్గం, ఆత్మ ద్వారా దేవునితో నీకు సంబంధం కలగాలి. ఆ ఆత్మ మనస్సాక్షి ప్రేరణ నువ్వు పాటించాలి. ప్రతిరోజు పరిశుద్ధ శరీరములో, రక్తములో పాల్గొన్నప్పుడు నీవు యేసుక్రీస్తు పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదం అనే పరిశుద్ధ బలిలో నీవు కడగబడాలి, శుద్ధి చేయబడాలి. అప్పుడు ఆ బలిలో ఆయన ఇచ్చిన 3 వాగ్దానాలు ఉన్నాయి. ఏంటి? నా శరీరం
రెండవది, అంతిమ దినమున నేను వారిని లేపుదును. ఇది రెండవ సంబంధం. మూడవది, మీ సకల పాపములు కడిగి శుద్ధి చేయబడే నా రక్తము. ఈ మూడు వాగ్దానాలు పరిశుద్ధ బలి పూజలో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డ నిద్రపోకుండా ఉణుకుతో, భయముతో, విశ్వాసముతో, భక్తితో పాల్గొనని ఎడల ఇది నీకు దీవెన కాదు, ఇది నీకు శాపమే, ఇది నీకు ఆశీర్వాదం కాదు, ఇది తుది తీర్పే. గుర్తించుకో, ఇది మామూలు బళ్ళలో పాల్గొనడం కాదు. భక్తులకు ఏదైనా సంఘాలు మాట్లాడినట్లు ఇది బళ్ళలో పాల్గొనడం కాదు, ఇది నీ తాగిపోవటం కాదు, నీతో ఉన్న ఆత్మ సంబంధానికి సూచన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. చదవండి అందరూ కూడా ప్రభువునిలో. ఇదిగో వాతావరణం మారింది. కింద మీద చూడవద్దు, దేవుడు అక్కడ ఉన్నాడు. కింద మీద చూడవద్దు, దేవుడి మీతో మాట్లాడుతున్నాడు. రెండు చేతుల గుంట మీద పెట్టండి, కళ్ళు మూసుకోండి. మనం దేవుని వాక్యములు ధ్యానించినట్లుగా ఒక్కసారి ఆలోచించుకో. నీతో ఆయన ముద్రించిన ఉటంబడిక ప్రకారం నీ గుండె మీద ఆయన తన ఆజ్ఞలు ముద్రించాడు. మనస్సాక్షి స్వరం ఆయన మీకు వినిపిస్తూ ఉన్నాడు ప్రతిరోజు. మంచిదేంటి, చెడువేంటి, నువ్వు ఏం చేయాలి, ఏం చేయకూడదు, నువ్వు ఏ మార్గం నడవాలో నడవకూడదు అని ఆయన వినిపిస్తున్నాడు నీకు. ఈ స్వరం నువ్వు వింటున్నావా? ఆలోచన. ఎవరికి ఎవరు బోధించక్కర్లేదు. ఆయన తన స్వరం మనస్సాక్షి ద్వారా నీలో పుట్టుకతోనే నిక్షేపించాడు. చదువు రాదని బాధపడవద్దు, వాక్యం తెలవదని బాధపడవద్దు, జ్ఞాపకం లేదని బాధపడవద్దు, నేను మళ్ళా మర్చిపోతున్నాను బాధపడవద్దు, నాకు బుద్ధి లేదని ఆలోచించవద్దు, నేను చదువు లేదని బాధపడవద్దు. ఇది ఏది అవసరం లేదు. కేవలం మనస్సాక్షి స్వరం విను, అంతరాత్మ స్వరం విను. ఇదే నూతన ఉడంబడిక. ఈ ఉడంబడిక ద్వారా ఆత్మతో నీకు సంబంధం, దేవునితో సంబంధం. మనస్సాక్షి స్వరం వింటే నీవు పరోక్షంగా దేవుని ఆజ్ఞలు, ధర్మశాస్త్రం పాటించే వాళ్ళగా తయారవుతారు. ఒకవేళ ఈ మనస్సాక్షి స్వరం పట్టించుకోకుండా ఉంటే మూర్ఖులుగా తిరుగుతూ ఉంటే, కఠిన హృదయం కలిగి జీవిస్తూ ఉంటే, ఈ పరిశుద్ధ బలి పూజలు అప్పద్రాక్షరసంగులు గురువులు ఆశీర్వదించినప్పుడు ఆ ఆత్మదేవుని మళ్ళా ప్రార్థించు. ఆత్మదేవ, నీవు పూర్వీకులతో చేసిన ఉటంబడిక ప్రకారం మళ్ళా నాతో ఈ ఉటంబడికను ముద్రించింది. ఇది గురించి సిద్ధంగా వచ్చి ఉన్నాం. ప్రార్థిద్దాం. మమ సుధాకరించి కాచిగబడ ప్రభు, ఈ సబతు దినము దిగాల సమయము ఈ బిడ్డలందరినీ సన్నిధిగా చేసినందుకు మీకు ఇస్తున్నాను ప్రభువా. ఎజెకియేల్ ప్రవక్త ద్వారా నేను మాట్లాడిన ఆ ఉటంబడిక మా జీవితంలోకి యథార్థముగా మార్చినందుకు మీకు స్తోత్రం ప్రభువా. దేవా, ఇదిగో నా గుండెను, ఇదిగో నా మనస్సును, నా హృదయాన్ని మీకు అంకితం చేస్తూ ఈ రోజు నాతో ఒక నూతన ఉటంబడిక ముద్రించండి ప్రభు అని ప్రార్థిస్తూ, నీ మనస్సాక్షి స్వరం నాకు వినిపించండి ప్రభు. ఆ స్వరం నాలో గట్టిగా వినపడును గాక. ఆ స్వరం విని త్రోవ తప్పి కుడివైపునకు గాని ఎడమవైపునకు జరిగినప్పుడు, కుమారా కుమార్తె, ఇదే నీకు మంచి మార్గం, నేను దీనిలో పయనింపమని నీ హెచ్చరిక స్వరం విని ఇక మీదట ఎప్పుడో పాపములో పడిపోకుండా, మూర్ఖులుగా జీవించుకోకుండా, ఇష్టం వచ్చినట్టు తిరగకుండా నీ ఆజ్ఞలు నేను పాటించలాగున నన్ను దీవించండి ప్రభువా. నా హృదయంలో ప్రేమాగ్నిని రగిలించండి ప్రభువా. నేను ప్రేమ కలిగి ఉండేలాగున, అందరితో పంచుకునేలాగున నీతో ఉన్న ఆత్మ సంబంధాన్ని
ఈ పరిశుద్ధ బలి పూజలో మరొకసారి స్థిరపరచి బలపరచి ముద్రించమని యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. సహోదరి సహోదరుల మనము అర్పించే ఈ బలి సర్వశక్తి గల ప్రదేన సర్వేశ్వరునికి అంగీకారమైనట్లుగా ప్రార్థించుదుము. చేతులు జోడించి ప్రతి ఒక్కరు ప్రభు సన్నిధిలో భక్తితో వినయముతో వినమ్రతతో ప్రార్థించండి. ప్రభువున దేవా, సీనాయి కొండ మీద మోషే, అహరోను, అబీగు, నాదాబు 70 మంది ఇజ్రాయేలు పెద్దలు నీ సన్నిధిలో నిన్ను ఆరాధించి నీతో భుజించి పానం చేసినట్టు నూతన ఉటంబడికలో 12 మంది శిష్యులు యేసుక్రీస్తుతో కలిసి ఆయన శరీరం భుజించి రక్తం పానం చేసి ఆ నూతన ఉటంబడికలో పాల్గొన్నట్లు నీ జ్ఞాపకార్థం ఈ బాలయేశ దేవాలయ ప్రాంగణంలో ఈ సాబత్తు దినం ఉదయకాల పరిశుద్ధ బలి పూజ అర్పించి నీతో భుజించడానికి నీతో పానం చేయటానికి వచ్చిన ఈ బిడ్డలందరినీ పేరు పేరున మీకు అర్పిస్తున్నా. దేవా, తెలుసో తెలియక నీ బిడ్డలు చేసిన పాపములు, దోషములు, అవినీతిని ఈ నూతన ఉటంబడిక రక్తముతో కడిగి శుద్ధి చేయమని ప్రార్థిస్తున్నాను. నీ పరిశుద్ధాత్మ ఈ మా కానుకలు యేసుక్రీస్తు శరీరమై రక్తమై మార్చే వేళలో ఈ వలిలో పాల్గొన్న ఈ బిడ్డలో ఒక్కొక్కరి హృదయాన్ని కూడా ముద్రించమని ప్రార్థిస్తున్నాను. వారి మనస్సును నూతనీకరించమని ప్రార్థిస్తున్నాను. నీ మనస్సాక్షి హెచ్చరింపు స్వరం ఈ బిడ్డలకి వినిపించి వారు ఎప్పుడు ఎన్నడూ త్రోవ తప్పిపోకుండా, దారి తప్పిపోకుండా బాహ్యమైన ఆచార అనుష్ఠాన క్రియలపై వారు సంతోషం, ఆనందం కనుక్కోకుండా నిజమైన ఆంతరిక ఆత్మ సంబంధంతో, ఆత్మ నిర్వృతితో నీతో నిజమైన ఆత్మబంధం కలిగి ఈ బిడ్డ జీవితులుగాక. ఈ పరిశుద్ధ బలి పూజలో పాల్గొని నీ శరీరము రక్తము స్వీకరించి నీతో ఆ నూతన ఉటంబడికి చెందిన బిడ్డలుగా జీవించే గొప్ప భాగ్యం మాకు అనుగ్రహించండి. మీ కృప ద్వారా, నీ అనుగ్రహము ద్వారా మమ్మల్ని మరొకసారి నూతనీకరించండి. ఈ ఉటంబడికలో పాల్గొన్న వారికి మీరిచ్చిన 3 వాగ్దానాలు ఈ పరిశుద్ధ బలి పూజలో పాల్గొంటున్న ఈ బిడ్డ జీవితంలో యథాకాలం జరిగి తీరును కాక. ఈ మా ప్రార్థనలు మా నాథుని యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నా తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను, మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ఎలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. ప్రభువున దేవా, పావన పిత, మేము ఎల్లప్పుడూ నీ చోటును మీ కృతజ్ఞత వందనములు మా ప్రభుని యేసుక్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీవు నీ పుత్రుల మనస్సులను నూతనీకరించి శుద్ధి చేయ నిమిత్తము ప్రత్యేకమైన ఈ అనుగ్రహ కాలమును బహూకరించితివి. ఈ కాలమందు మేము క్రమము తప్పిన కోరికలను విడనాడి పరిశుద్ధ హృదయములతో నిన్ను మనస్సారా సేవించుటకు మాకు శక్తిని దయచేయచ్చు ఉన్నావు.
అస్థిరమైన వాటి యందు మనస్సులను కేంద్రీకరింపక సుస్థిరమైన వాటి యందు మా మనస్సులను లగ్నము చేయ ప్రేరేపించుచున్నావు. కావున సకదూతులతోనూ పునీతులతోనూ ఏకమై నిరంతరము నిన్ను కీర్తించుట ఎట్లనగా సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకములు భూలోకములు మహిమతో నిండినది. మహోన్నతముగా హోసానా ప్రభునామమున క్షేమములు మహోన్నతముగా హోసానా. సాధ్యమైతే మోకరించిన బిడ్డలారా, నాకు తెలిసి ఈ మట్టిలో మోకరిస్తే కొద్దిగా మోకాలు నొప్పి వస్తుంది. నీ శరీరముతో తినటం వల్ల త్రాగటం వలన సుఖపడి నిద్రపోయి ఎంజాయ్ చేసుకున్న శారీరక పాపాలకి పరిష్కారంగా యేసుక్రీస్తు 3 సార్లు శిలువ కింద లోటాపడి ఆయన మోకాలు మోచి ముఖము శరీరమంతా గాయపడిన ఆయన వేదనతో నీ వేదనను పోలించి త్యాగ క్రియలతో కూడినటువంటి పరిశుద్ధ బలి పూజలో పాల్గొనండి. నిన్న వాక్యములు మనం ధ్యానించినట్లుగా మోషే గల చేతుల పైకిలెత్తి ఉదయం నుంచి సాయంకాలం వరకు శారీరక వేదన తన భుజస్కంధాలపై మోపి ఆయన ఇలా ఆత్మలో యుద్ధం చేశాడు. అలాంటి ఒక యుద్ధం ఆత్మలో జరగాలి ప్రతిరోజు బిడ్డలారా. అప్పుడు మాత్రమే శారీరకమైనటువంటి ఈ పోరాటంలో మనం విజయం సాధిస్తాం. ప్రతిరోజు మనం లోకము, పిశాచు, శరీరం అనే 3 శత్రువులతో పోరాడుతున్నాం. అవి జయించాలంటే ఈ ఆత్మశక్తి కావాలి. పావన పిత మీ నిజముగా పరిశుద్ధులు, మీ సృష్టి అంత మేము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచూ ఉన్నావు. ప్రపంచమాద్యంతం సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచూ ఉన్నారు. కావున ఏలినవారా మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. మీ పరిశుద్ధాత్మ ద్వారా వీనిని పవిత్రపరచా ఈ విధమున ఇవి మానాడు మీ కుమారుడునైన క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను మీకు నెరవేర్చుచున్నాము. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకుని స్తుతించి త్రంచి శిష్యులకిచ్చుచు ఇట్లని మీరందరూ దీనిని తీసుకొని ఇది మీ కొరకు అప్పగింపబడనున్న శరీరము.
భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిది, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై సిలువలో ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. వేచుదము, మీ ఉత్తరాలను చాటదము, దీని మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, మీ దేవులకు రక్షణాలు స్మరణములను అద్భుతమును ఉత్థానమును మోక్షాలను స్మరించుచు జీవితము అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాం. మీ సమ్ముఖమును మోకరించి ఈ పాస్కా ఆయత్తకాల 5వ ఆదివారం ఈ రక్షణ బలి అర్పించడానికి మమ్మందరినీ పాత్రగా చేసినందుకు మీకు వందనములు చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తు శరీర రక్తములో పాలువారుగా మమ్ము పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడి నీ విధులను మనస్సాక్షి స్వరమును విని నిన్ను వెంబడించి నీకు తగిన పుత్రీపుత్రులుగా జీవించు భాగ్యమును మాకు దయచేయమని ప్రతి మారుకొనుచున్నాము. అతడు బహుదీకు నిత్యాత్మముగా రూపొందించుగాక. నీవెన్నుకైన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్తకు పునీత యోసేపుతోనూ ధన్యుడైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులైతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష వాక్యములకు వారసులు చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభా, మమ్మనితో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాం. ఈ లోకమున యాత్ర చేయని శ్రీ సభను నీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును మా భాగ్య పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులను నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందు దృఢపడకము. నీ చిత్త ప్రకారం నీ సముఖమున చేరిన ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదిరిన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకునము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును విడిన వారిని అందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకొనుడు. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించు నిత్యానందం పొందుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. వారి ద్వారా వారితో వారి అందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పరిశుద్ధాత్మతో ఏకమై
పైకి లేచి నిలబెడదామా? ప్రభు యేసుక్రీస్తు మనకు బోధించిన ఒక ఏవగ ప్రార్థన. ఆ దేవుని తండ్రి అని మనం పిలిచినప్పుడు మనమందరం ఆయన బిడ్డలు, ఆత్మలో ముద్రించబడిన ఆత్మ సంబంధం కలిగిన తన బిడ్డలే. ప్రాపంచికమైన సంబంధం కాదు. రెండు చేతుల పైకి లేపి ఆ స్వతంత్రమత్వ విశ్వాసంతో ఆ ప్రభు వైపు ఆధారపడి ప్రార్థిద్దాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నాటికి కావలసిన మాకు నేటికి అనుగ్రహించుము. మా యొక్క అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పుల మీద మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనీయక కీడుల నుండి రక్షించుము. ఏలిన వారా, అన్ని క్రీడలని మమ్మ రక్షింపు. మా ఈ రోజులలో ఈ బిడ్డలని వారి కుటుంబాలను సకల క్రీడల నుండి, లోకము, పిశాచు శరీరం అని 3 రకాల శోధనల నుండి, చేతపడి మంత్ర శక్తుల నుండి, దుష్టాత్మల నుండి, బాహ్యమైనటువంటి ఆత్మీయ మూర్ఖత్వము నుండి, గురుడుతనము నుండి ఈ బిడ్డని పూర్తిగా విడిపించి కాపాడము. మీ మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తు 2వ ఆగమను నిరీక్షించుచుందము. నిరంతరం మీదే రాజ్యం, మీదే అధికారం, మీదే మహిమ. శాంతిని సమాధానం ఎగసుకుచున్నానని మీ అపోస్తులు వచించిన ప్రభుని యేసువా, మా పాపములను మా బలహీనతలను పాటింపగా ఈ బిడ్డలందరి విశ్వాసము నీపై ఆధారపడే వారి పుత్రత్వమును కటాక్షించండి. మీ చిత్త ప్రకారం వీరందరికీ, వీరి కుటుంబాలకు, ఈ సంఘానికి నిజమైన శాంతిని, సమాధానమును, ఐక్యమును అనుగ్రహించండి. యుగ యుగములు జీవించచ్చు పరిపాలించు ప్రభువా. యేసుక్రీస్తు శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితోనూ ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉండును గాక. ఒకరికొకరు ప్రభు శాంతి సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభు మాకు దయచూపు. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభు మాకు దయచూపు. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభు మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు క్రీస్తు ప్రభు. ఈ గొర్రెపిల్లకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీకు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. కానీ నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవమునకు నడిపించును గాక. ఆమేన్. సదాకాలము నీతో నేను జీవించుటకు
సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేకంగా చాలా ఆత్మీయ సంతోషం ఆనందం కలిగింది. ఈ దీపావళి పూజ చాలా చక్కగా భగవంతుడు మనందరినీ కూడా ఈ యొక్క తపస్సు కాలంలో ఆశీర్వాదకరంగా దయచేసి ఉన్నారు. ఎందుకనగా బహుశా ఈ గడిచినటువంటి 5-4 వారాల్లో ఈ తపస్సు కాలంలో ఈరోజు దివ్య బలి పూజ వాక్యము ఒక మైలురాయి. ఎందుకనగా ఫాదర్ బెన్నీ గారు వాక్య పరిచర్యలో చాలా చక్కగా చెప్పారు. నీకు చదువు రాపోయినా, వయసు పైబడిన, నీకు వాక్యం తెలియకపోయినా, నీకు కళ్ళు కనబడకపోయినా, నువ్వు చీకట్లో ఉన్నా, వెలుతురులో ఉన్నా, నలుగురిలో ఉన్నా, ఒంటరిగా ఉన్నా కానీ నీ హృదయం మీద భగవంతుడు తన యొక్క శాసనాన్ని రాశాడు. ఆ శాసనం నిరంతరం నిన్ను హెచ్చరిస్తూనే ఉంటుంది. అదేవిధంగా ఆత్మదేవుని యొక్క ప్రేరణతో, శక్తితో, దేవుని యొక్క అనుగ్రహంతో గొప్ప వాక్య పరిచర్య చేసినటువంటి ఫాదర్ బెన్నీ గారికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తాను. గట్టిగా మన యొక్క దళతాలతో వందనాలు తెలియచేద్దాం. ఎందుకనగా ఈ యొక్క వాక్య పరిచర్య ద్వారా ఇంకా ఎక్కువ మంది దేవుని తట్టు తిరిగి విశ్వాసంలో స్థిరపడి బలపడాలని ప్రత్యేక రీతిలో ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క విషయాన్ని గమనించి ఉన్నటువంటి యొక్క సదవకాశాన్ని వినియోగించుకొని దేవుని యొక్క ఆశీర్వాదం పొందవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరూ లేచి చివరి ఆశీర్వాద కొరకై దేవుని వేడుకున్నాం. ప్రియులారా, పనికిరాని సినిమాలు చూసి, టీవీలు చూసి, సీరియల్ చూసి ఇంట్లో గొడవలు పెంచుకోకుండా దేవుని వాక్యాన్ని వినండి, ఆత్మీయ ఛానల్స్ని చూడండి, మీరు బలపడతారు. మీ అందరినీ నేను ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని ఆత్మలో బలపడటానికి ప్రార్థిస్తాం. చేతులు జోడించి ఒక నిమిషం కళ్ళు మూసుకుంటాం. ప్రభువున దేవా, పాస్కా ఎత్తగాల 5వ ఆదివారం ఉదయకాల సమయం పరిశుద్ధ బలి భోజనం అర్పించడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రం. మీ వాక్య ద్వారా మాతో మాట్లాడినందుకు, ఈ నూతన ఉటంబడికలో మరొకసారి పాల్గొని నీ వాగ్దానాలు క్లెయిమ్ చేసుకోవటానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనములు. ఈ బలిలో విశ్వాసముతో, భక్తితో పాల్గొని యోగ్య రీతిగా నీ శరీర రక్తాన్ని స్వీకరించిన ఈ బిడ్డలు నీవిచ్చిన 3 వాగ్దానాలకి అర్హులుగా మారునగాక. మొదటిగా వారు చేసిన పాపాలన్నీ ఈ పరిశుద్ధ బలి భోజనంలో పరిష్కరించబడునగాక. నా శరీరం భుజించి నా రక్తం పానం చేయవారు నా యందును నేను వాని యందు ఉన్నామని మాట ప్రకారం నీ ఆత్మస్వరం వారికి వినిపించి వారిని నడిపించండి. మూడవదిగా అంతిమ దినమున నేను వానిని లేపుదును. ప్రభువా, తుది తీర్పున నీ న్యాయ సింహాసనం ముందు ఈ బిడ్డలు నిలబడినప్పుడు నీ వాగ్దాన ప్రకారం శరీరం భుజించి రక్తం పానం చేసిన ఈ బిడ్డలు ఆ నిత్య జీవానికి అర్హులుగా మారునగాక. ఈ మా ప్రార్థనలు మా నాథుడు యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మందరినీ
సుగమతో నడిపించును సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలు సేవలు